హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. RRR ఈ పేరు వినబడగా మనకు గుర్తొచ్చేది ఎవరండి? రఘురామకృష్ణరాజు. గత 5-6 ఏళ్ళుగా మస్తు పాపులర్ అయ్యండి ఆయన ఒక సీఎం స్థాయిలో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఫాలోయింగ్ ఉంటుంది. దానికి ఆయన బయటికి చెప్పకపోయినా మనసులో మాత్రం ఖచ్చితంగా జగన్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఆయన జగన్ మీద ఒక్క మాట కూడా అనలేని స్థితిలో ఆయన మొదటి ధైర్యంగా ముందుకు వచ్చారు. జగన్ 151 సీట్లతో గద్దెనెక్కిన తర్వాత ఆ తిరుగులేని మెజార్టీ ముందు ఆయన ప్రపంచం ముందు చాలామంది మౌనం వహించారు. మరో 2 టర్ములు రాజకీయంగా సైలెంట్ అయిపోవడం బెటర్ అనుకున్నారు అందరూ. అయితే ఆ సమయంలోనే మన RRR జగన్కి వ్యతిరేకంగా గొంతెత్తారు. తీరా చూస్తే ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నారు. అది హైలైట్ ఎక్కడ. రఘురామకృష్ణరాజు కాంగ్రెస్తో రాజకీయాలకు తెరచాటుగా ఉంటూ వచ్చారు. ఆయన వైఎస్ఆర్ సహా రాజకీయాలతో పెద్ద పెద్ద పరిచయాలే ఉన్నాయి. అయితే ఆయన 2014లో టీడీపీ టికెట్ ఆశించిన దక్కలేదు. 2019 నాటికి వైసీపీలో చేరి టికెట్ పొందారు. తాను కోరుకున్న నరసాపురం నుంచి ఎంపీ అయ్యారు. తొలి 6 నెలల్లోనే జగన్తో ఆయనకు చెడింది. అంతే, అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వేదికగా రచ్చబండ పేరుతో ప్రతిరోజు భారీ ప్రోగ్రాం నడిపారు. అలా జగన్ మీద నెగిటివిటీకి బీజం వేసింది ఆయనే. ఇక రఘురామ అనే మీడియా ఆయన పేరుని షార్ట్కట్ చేసి పీల్చేది. అయితే RRR ఆ తర్వాత కాలంలో బాగా పాపులర్ అయిపోయింది. ఆ సినిమా